హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అంతంటారు ఇంతంటారు, కార్యకర్తలే సర్వస్వం అంటారు. చివరికి తన సొంత కార్యకర్తలకి ఏమన్నైతే కనీసం చూడటానికి కూడా వెళ్ళరు, పలకరించడానికి కూడా వెళ్ళరు. కనీసం ఒక ఫోన్ చేసి కూడా మాట్లాడరు. అది మన జన సైనికుల కూటమి నాయకుల కుసంస్కృతి. అరే, మన పార్టీకి ఆహార్నేశ్వరం పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఒక యాక్సిడెంట్ కి గురై తాటి చెట్టు మీద నుంచి పడిపోయి వెన్నుపూసలు, అదేవిధంగా కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోతే, ఎముకలు ఇరిగిపోతే, బెడ్ రిటైర్డ్ అయిపోయి ఉంటే పైనే తన జీవితం అని డాక్టర్లు చెప్పేస్తే తనకి సహాయం చేయండి బర్రో అంటూ అటు పవన్ కళ్యాణ్కి, ఇటు జన సైనికులకి, ఇటు కూటమి వారికి అందరికి వేడుకొని చివరికి ఎవరు హెల్ప్ చేస్తారులే అనుకున్న టైంలో మేమున్నామంటూ వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు తనకి న్యాయం చేశారంటూ, గతంలో వాళ్ళు కొన్ని అక్రమాలు చేస్తూ ఉంటే నేను అడ్డుపడ్డారని, అయినా కూడా తమ్ముడు నువ్వు బాగుండాలి అంటూ నా పక్కనుండి నన్ను కాపాడుకున్నారంటూ జనసేన కార్యకర్త ఒక వ్యక్తి, నాకు ఏ పథకాలు రాకపోయినా పర్లా, నాకు ప్రభుత్వం చూడకపోయినా పర్లేదు, నేను నిజాలు చెప్పాలనుకున్నా, వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలనుకుంటున్నా అంటూ బెడ్ పైన పడుకుని ఒక వీడియో చేయడం జరిగింది. అది చూస్తుంటే ఎంత హృదయ విదారకంగా ఉందంటే, గతంలో ఆయన కాలేజ్ లో చేసిన స్పీచెస్, తను మోటివేషన్ తీసుకున్న క్లాసెస్, అదేవిధంగా తన సబ్జెక్ట్ ని కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానం, ఇవన్నీ చూస్తే ఇంత యాక్టివ్ గా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇలా నిర్జీవంగా, అంటే కదలిక లేకుండా బెడ్ పైన పడి ఉన్నాడే. ఇటువంటి వ్యక్తికి పార్టీ వెన్నుదండగా ఉండాలి, అయినా కూడా వదిలేసిందా అనిపిస్తూ ఉంది. ఒకసారి పాపం అతని వ్యక్తి మాట్లాడుతున్న మాటలు వినండి. నాకు రాంబాబు అండి, ఈ చిన్న ముఖం పరిశోధన చేసుకుంటుందండి. నా పరిస్థితులు ఈటీవీ వార్తల్లో కూడా చూపించారు, ఈటీవీ జీకేసాల్లో చూపించారండి. నేను కాలేజీ క్లాసులు కూడా చెప్తుంటూ ఉండేవాడిని. కానీ ఈ మధ్య నేను కొబ్బరి చెట్టుకి పడిపోయాను. నా నడుము కాలు రెండు ఇరిపోయాను నాకు. అయితే నేను జనసేన పార్టీ కోసం చాలా కష్టపడానండి. ఎందుకంటే గత ప్రభుత్వం ఇసుక దోపిడీ అని చెప్పేసి రకరకాల చేశారు. అంటే చేశారు కానీ నేను కొంతవరకు నాకు తెలిసిన వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిందండి. వాళ్ళతో గొడవ కూడా పడ్డా నేను. అయితే రాష్ట్ర మొత్తం వైఎస్ఆర్ చేశారని నేను అనట్లేదండి, మాకు తెలిసిన వరకు చేశారండి. వాళ్ళతో నేను గొడవ కూడా పడ్డాను అని చెప్పి నేను జనసేన కోసం, టీడీపీ కోసం చాలా కష్టపడానండి. రాత్రి మొదలు కష్టపడానండి. ఇంత కష్టపడానండి. ఇంత కష్టపడితే ఈ రోజు నాకు నడుము కాలు విరిగిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు లోకమాధవ్ గారు, కనీసం ఎమ్మెల్యే గారు నా ఫోటోలో వీడియోని పంపించండి. అవి ఫోన్ కూడా చేశానండి, కానీ పట్టించుకోలేదండి. అవి ఎలక్షన్ లో రాకముందు ఆవిడ చెప్పి మాట్లాడుతుంటే యూత్కి ఇన్స్పిరేషన్ ఉంటాను, రోజుకి ఏ ఆపద వచ్చినా నేను అక్కడ చేరుకుంటాను, వెంటనే చేరుకుంటున్నానని ఆవిడ ఎలక్షన్ చెప్పిన మాటలు, అలాగే జనసేన చెప్పిన మాటలు ఆలోచిస్తుంటే ప్రభుత్వం ఏదో ప్రజలకు ఉపయోగం చెప్పి ఓట్లేసానండి. కానీ ఈ రోజు నన్ను ఈ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నన్ను కనీసం పట్టించుకోదండి. నేను కాలేజ్ చెప్పి ఎంతో మంది 100 మంది స్టూడెంట్స్ నేను క్లాస్ చెప్పాను. 100 మంది స్టూడెంట్స్ కి మన నాలుగు పరిస్థితి అనుకుంటే కనీసం నన్ను పట్టించుకోదండి ఎవరు కూడా. జనసేన పార్టీ ఎమ్మెల్యే కానీ, టీడీపీ నాయకులు ఎవరు పట్టించుకోదండి కనీసం. ఇప్పుడు నేను పడిపోయి 9 నెలలు అవుతుందండి. 9 నెలలండి. ఆఖరికి నాకు వైఎస్ఆర్సీపీ నాయకులు హెల్ప్ చేశారండి. వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమన్నారంటే, మమ్మల్ని ఇసుక పట్టుకెళ్ళకని చేశా కదా, ప్రకృతి నాశనం అయిపోతుంది, ఇసుక పట్టుకెళ్ళద్దు, ప్రకృతిని నాశనం చేయొద్దని చెప్పేసి మాతో ఫైట్ చేసావు. ఈ ఊరు కోసం ఇంత నిలబడినప్పుడు ఈ గ్రామ ప్రజలకు ఏమైనా నేను చూడడానికి ఏమైనా వచ్చారా? కొన్ని ఇంత ఆపద ఉన్నప్పుడు నీకు ఎవరైనా ఆదుకోనరా? కొన్ని జనసేన కుర్రలు యూత్ కానీ, టీడీపీ నాయకులు ఎవరైనా చూడడానికి వచ్చారా? కొన్ని జనసేన ఎమ్మెల్యే నేను చూడడానికి వచ్చిందా? అలాంటప్పుడు ఎందుకు నీతి నిజాయితీగా ఉండడం, దేనికి నీతి నిజాయితీ అని చెప్పేసి తిట్టారండి. తిట్టి నాకు హాస్పిటల్ చేసినప్పటి నుంచి నాకు వైఎస్ఆర్ నాయకులు దగ్గర నుంచి చూసుకుంటానండి. నేను హెల్ప్ చేశానండి. వైఎస్ఆర్ నాయకులు చాలా హెల్ప్ చేశారండి నాకు. నేను డైలీ చెప్తానండి, మహా అయితే ఏం చేస్తానండి, ఇప్పుడు ప్రభుత్వం కాకపోతే మా రేషన్ కార్డు ఆపేస్తారు, లేదంటే మాకు వచ్చే పథకాలు ఆపేస్తారు, లేదా నా నడుము కాల్ వెళ్ళిపోయింది నాకు పెన్షన్ పెట్ట మానేస్తారు. అంతేకాదు పోతుపోయినా పర్వాలేదు. అంతే నా ఆత్మహత్యను చంపుకొని నేను చేయకపోతే చేశాను చెప్పలేనండి. నేను జనసేన మాత్రం చేయలేదండి. చాలా మంది యూత్ నాలా దెబ్బతినిస్తారు అందరూ కూడా. విన్నారు కదా. ఒక విషయం చెప్పండి, పార్టీల కోసం పనిచేయటం అంటే కూలీలా 3-4 జెండాలు పట్టుకోవడం తిరగడం కాదు భయ్యా. పనిచేసిన వాళ్ళు, చేయించుకున్న వాళ్ళు
ఒకరికొకరు కృతజ్ఞత కలిగి ఉండాలి. వాడెవడో వచ్చి నీ పార్టీని భుజాలపై వేసుకొని ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తే వాడు బెడ్ పైన పడిపోయి ఉంటే కనీసం పట్టించుకోలేని స్థితిలో ద గ్రేట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తాం. చెప్పడానికేమో మాటలు కోటలు దాటుతాయి, ఇష్టానుసారంగా గొర్రెలు ఎగిరినట్టు ఎగురుతూ ఉంటారు. వాస్తవానికి వచ్చేసరికి సొంత పార్టీ వాళ్ళనే కనీసం పలకరించడం చేత గాని, వాళ్ళ కష్టాల్లో ఉంటే ఓదార్చడం చేత గాని వేస్ట్ డిప్యూటీ సీఎం అంటూ వార్తలు వస్తూ ఉన్నారు జనం. మరి మీరే ఉంటారు? నిజంగానే పవన్ కళ్యాణ్ గారు వేస్ట్ డిప్యూటీ సీఎం లేదంటే సమాజానికి నేను ఉత్తరిస్తా అని చెప్పి ఉట్టిగా చెప్పే సీఎం? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.